నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ. నమస్తే గురూజీ. నమస్కారం. గురూజీ, మనకి వైశాఖ మాసం వస్తుంది కదా. ఈ వైశాఖ మాసంలో 12 రాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అంటే పరిహారాలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా ముందుకు బాగుంటుంది? శుభం తల్లి, సంతోషం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాధురయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీ గురుభ్యో నమ. వైశాఖ మాసం మే నెల అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో కొద్దిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మీనరాశి వారికి వైశాఖ మాసంలో ఎలా ఉండబోతోంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మొదటిది మేషరాశి, చివరిది మీనరాశి. ఈ చివరిది మీనరాశి వారికి జన్మరాశిలోనే మన ఉగాది రోజు షడ్గ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత షడ్గ్రహ కూటమి పోయి పంచగ్రహ కూటమైంది. పంచగ్రహ కూటమి పోయి చాతుర్గ్రహ కూటానికి వస్తూ ఉన్నది. ఇట్లా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంటుంది. ఈ రాశి వారికి ఈ రాశిలో కనుక చూసుకున్నట్టయితే మనోవిచారం, అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టడము, అనారోగ్యంగా ఉండడము, వెంటి వెళ్ళే వారితో పిలిచి కొట్లాటలు పెట్టుకోవడం, అనవసరమైన పోట్లాడ, వారికి ఇతనికి సంబంధమే లేదు కానీ పిలిచి ఏదో అడిగి అతనితో పోట్లాడము, నోటి దురుస్తరం అంటారు కదా, ఆ నోటి దురుస్తరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలోనే శని, అంగారకుడు, బుధుడు వీరంతా కలుసుకున్నారు. మేధాశక్తి క్షీణిస్తుంది, అంటే ఆలోచన శక్తి క్షీణించిపోతుంది. దానివల్ల ఇలాంటిది అవుతుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే దుష్ట సహవాసం, ఆలోచన శక్తి క్షీణించిపోతుంది. కాబట్టి ఎవరితో పడితే వాటితో స్నేహితం చేయడము, వాటితో విందులు వినోదాలకు వెళ్ళడము, డబ్బు ఖర్చు పెట్టడము, ఇంట్లో భార్యాబిడ్డలతో పోట్లాటలు పెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మొదటి వారంలో. దీనివల్ల వృత్తి వ్యాపారాలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అక్కడ ధన నష్టం రావడం, ఇక్కడ డబ్బున కష్టపెట్టుకోవడము, అక్కడ ధన నష్టం రావడం అనేటువంటి జరుగుతుంది. అనుకోని చిక్కులు కొన్ని ఏర్పడతాయి. దుష్టులతో సహవాసం చేస్తున్నారు కాబట్టి వద్దన్న పని వద్దన్న పని చేయడం వల్ల పోలీసు కేసులు, కోర్టు కేసులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టులతో సహవాసం చేయడం వల్ల వాళ్ళేదో పాపం పని చేయడం వల్ల అది ఇతని మీద కూడా వస్తుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్లో తిరగడము, కోర్టు కేసులలో తిరగడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో చిక్కుకోవడం ఈ మీనరాశి వారు. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే అనారోగ్యము. ఈ పాడు పనులన్నీ చేయడం వల్ల మీనరాశి వరకు రెండవ వారంలో ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం, అయినా పాప కార్యాచరణలు చేయడము, అంటే జోదాలు ఆడడము, మద్యపానాలు చేయడము, ఇతరత్ర కార్యక్రమాలు చేయడము, ఇలాంటి వల్ల పాప కార్యాచరణ చేయడం వల్ల మన అనారోగ్యం దెబ్బతినడం. సదా సంచారం చేస్తుంటారు, ఎప్పుడూ కోపంతో మనశ్శాంతిగా లేకుండా ఉంటారు. వారు మనశ్శాంతిగా ఉండరు, ఎదుటి వ్యక్తిని మనశ్శాంతిగా కూడా ఉండనియరు, అనారోగ్యం పాలైపోతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి. ఇవన్నీ పాడు పనులు రెండవ వారంలో, మొదటి వారంలో పాడు పనులు చేయడం వల్ల అపకీర్తి ఏర్పడుతుంది, చెడ్డ పేరు వస్తుంది సంఘంలో. చెంచల బుద్ధి మూడవ వారంలో, మనశ్శాంతి లేకుండా ఉండడము. ఎందుకంటే ముందు 2 వారాలు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దుఃఖం, పాపం చేసిన తర్వాత చేతులు కాల్చుకొని ఏడుస్తూ కూర్చుంటే లాభమే ఉంది. కాబట్టి ముందే చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముందే పాప పనులు చేయకుండా కోర్టు కేసుల వరకు వెళ్ళకుండా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కోర్టు కేసులకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభమే ఉంది, దుఃఖపడుతూ కూర్చోవడం జరుగుతుంది మూడవ వారంలో.
ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టము, నేత్ర వ్యాధి, కంటికి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు తరచూ రావడము, తరచూ ప్రయాణాలు చేయడము, వద్దన్న పని చేయడము, కోపతాపాలతో పెరిగిపోవడము, దీనివల్ల డబ్బు నష్టము, ధన నష్టము ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది మీనరాశికి ఈ మే నెలలో. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ మే నెలలో తగు జాగ్రత్తగా ఉండి మీరు ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము కాలభైరవాష్టకం చదువుతూ ఉన్నట్టయితే ఈ కొన్ని కష్టాలు దూరంగా పోతాయి. ఆదిత్య హృదయం దాని కాలభైరవాష్టకం చదువుతూ దాని వెంబడి ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం కనుక చదివినట్టయితే మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉంటారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. సత్ సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు. తిరిగి జూన్ నెల మాస ఫలితాల్లో కలుసుకుందాం. శుభం.